మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా కూతురు భవతరిణి నిన్న అనారోగ్యంతో బాధపడుతూ కూడా మృతి చెందారు. అతి చిన్న వయసులోనే ఆవిడ మృతి చెందారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఆవిడ ఏ కారణంగా మృతి చెందారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆవిడ మృతికి కారణం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఇంట విషాదం చోటు చేసుకుంది. అతి చిన్న వయసులోనే ఇళయరాజా కూతురు అకాల మరణం చెందారు. ఏంటి ఆవిడ చనిపోవడానికి కారణం ఏంటి? క్యాన్సర్ వల్ల అని చెప్పేసి ఈ న్యూస్. సరే, ఈ కారణం పక్కన పెడితే దీని గురించి ఒక అంశం మాట్లాడుకోవాలి. బేసికలీ చాలామంది సాధారణ ప్రజలు క్యాన్సర్ని జయించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, అఫ్కోర్స్ అది కాస్ట్లీయే, కీమోథెరపీ అవన్నీ చేయడం కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ కూడా మరీ ఎక్కువ కాస్ట్లీ కాదు. కొన్ని సామాజిక సంస్థలు కూడా ఉన్నాయి. కొద్దో గొప్ప ఖర్చు పెట్టుకున్నా కూడా క్యాన్సర్ని జయించి బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన బసవతారకంలో కూడా వాళ్ళు చేసేది ట్రస్టే కదా, అది కూడా సేవే, చిల్లర తీసుకోరు ఎవరి దగ్గర. సో ఇట్లా జయించవచ్చు కూడా క్యాన్సర్ని. కాకపోతే ఏంటంటే ఎక్కువ సెలబ్రిటీసే క్యాన్సర్ బారిన పడితే, పెద్ద పెద్ద సెలబ్రిటీలు పడినప్పుడు వాళ్ళు జయించినప్పుడు చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. మన మమతా మోహన్ దాస్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు జయిస్తే, క్యాన్సర్ని జయిస్తే పీపుల్ విల్ బి వెరీ పర్లేదులే, అయిపోయింది, బాగున్నారు వాళ్ళు అనుకుంటారు. కానీ చనిపోయారు అని తెలిసినప్పుడు బయటి వాళ్ళ జనాలకి ఇంకో భయం మొదలవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇళయరాజా గారు తక్కువ కాదు, కనీసం ఎన్ని కోట్ల ఆస్తుంటుందో ఆయనకు కూడా తెలియదు. అవునా? ఇద్దరు పిల్లలు కూడా మ్యూజిక్లో, ఇంకా యువన్ శంకర్ రాజాకే కొన్ని కోట్ల ఆస్తుంటుంది. ఆ పెద్దోడు పర్ల, ఇద్దరు కూడా బాగానే అంటే మంచి పేరున్న వాళ్ళు సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేసింది, పాటలు పాడింది, నేషనల్ అవార్డు కూడా తెచ్చుకుంది ఒక సాంగ్కి. సో తను కూడా పర్ల. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా క్యాన్సర్ని వీళ్ళు జయించలేకపోయారంటే అది ఇంకెంత పెద్ద రోగమో. క్యాన్సర్ వస్తే మనం చచ్చినట్టు చనిపోవాలి. ఎందుకంటే 1000 కోట్లు ఉన్నోళ్ళు కూడా దాన్ని నుంచి బయటికి రాలేకపోతున్నారు, కంపల్సరీ చనిపోతారు. జనాల్లో భయం ఇది. భారతదేశంలో క్యాన్సర్ కోసం అత్యద్భుత టెక్నాలజీతో చికిత్సలు ఉన్నాయి. అయినా సరే ఆవిడ భారతదేశంలో కాకుండా శ్రీలంకలో, పక్కన ఉన్నటువంటి దేశం శ్రీలంకకు వెళ్ళి అక్కడ చికిత్స తీసుకున్నారు. ఎందుకు అక్కడ చికిత్స తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు సర్వత్రా ఒక వార్త చర్చనీయాంశంగా మారింది. మోస్ట్లీ కన్యాకుమారి సైడ్ ఉండే వాళ్ళంతా కూడా అటే మొగ్గు చూపుతారు, అటువైపు హాస్పిటల్స్కి అలవాటు పడతారు. అండ్ కొంతమంది శ్రీలంక ఆయుర్వేదానికి బాగా అలవాటు పడతారు. మరి ఈవిడ ఆయుర్వేదం తీసుకుందా ఎలోపతి తీసుకుందా మనకు తెలియదు, కానీ మోస్ట్లీ ఆయుర్వేదంలో కూడా మనకేంటి శస్త్రచికిత్సలు ఉన్నాయి. వాళ్ళు ఎంతసేపు లేపనాలే నూరు ఇవ్వరు, అందులోనూ శస్త్రచికిత్సలు ఉన్నాయి. కాకపోతే వాటి సక్సెస్ రేట్ ఎంత అనేది నాకు కూడా అంత తెలియదు. బట్ బేసికలీ చెప్పాలంటే శ్రీలంకని చూస్ చేసుకునేది మాత్రం ఎక్కువ ఆయుర్వేదానికి మోస్ట్లీ చాలామంది కూడా. అండ్ ఈవెన్ అలోపతికి కూడా ఆ బార్డర్లో ఉండే వాళ్ళంతా కూడా అటువైపే ఎందుకో మొగ్గు చూపిస్తూ ఉంటారు. అది వాళ్ళ విశ్వాసం అంతే, దాన్ని ఇంకేం చేయలేం. ఎట్లా అయితే చాలామంది కేరళ వైద్యానికి చాలా ఇష్టపడి వెళ్తూ ఉంటారు మోస్ట్లీ, అట్లా కొన్ని కొన్ని చోట్ల విశ్వాసాలు ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు, మన కరోనా టైంలో ఆనందయ్య నాటు వైద్యం, అదేమన్నా పెద్ద వైద్యమేం కాదు, తను ఏదో చేశాడు. కానీ దానికి కూడా అంటే విశ్వాసం వాళ్ళదే. కొంతమంది హోమియోపతినే నమ్ముతారు, ఎంత పెద్ద రోగం రాని ఆపరేషన్లు కూడా పోరు. లేదు, నేను ఇక్కడికి వెళ్తాను, ఆయన ఇస్తేనే నాకు ఏదో అవుతుందని. అట్లా పర్సనల్ డాక్టర్స్ని నమ్మే వాళ్ళు ఉంటారు, పర్సనల్ క్లినిక్స్ని నమ్మే వాళ్ళు ఉంటారు. మేము వీళ్ళకి అక్కడ నమ్ముకొని వెళ్ళి ఉంటారు, అంతకుమించి ఇంకేం లేదు. దాంట్లో మీరు ఎందుకు ఇప్పుడు లండన్ వెళ్ళే అంత స్తోమత లేదా అంటే అది లేదు, పెద్ద న్యూయార్క్ వెళ్ళే స్తోమత లేదా అంటే అది లేదు. అంటే ఇక్కడ చర్చ ఏంటంటే శ్రీలంక కంటే కూడా వైద్యం పరంగా చాలా ఎందుకు ఓన్లీ హైదరాబాద్ చాలా డెవలప్డ్, హైదరాబాద్ దాకా కూడా అక్కర్లా, వాళ్ళ చెన్నై చాలా డెవలప్డ్. చెన్నైలో ఎన్ని ఉన్నాయి తెలుసా? కోయంబత్తూరులో మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. ఈషా ఫౌండేషన్ వాళ్ళదే మంచి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది, అరవిందో వాళ్ళది ఉంది, ఫ్రీగా కళ్ళది లేజర్ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్తారు అక్కడికి, బోల్డ్ ఉన్నాయి. అక్కడ ఆర్గనైజేషన్ తరఫున చేసే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెన్నై, కొంచెం తమిళనాడులో కొచ్చిన్లో బోల్డ్ అన్నీ ఉన్నాయి. అది మనం చెప్పడానికి అదేం లేదు, కానీ
లాట్ ఆఫ్ ఇంకా అటువైపు వైద్యం కూడా చాలా మంచిది, ప్యూర్. అండ్ ఇదే కొడైకెనాల్లో ఉన్నాయి మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, లేక అని కాదు. కొంతమందికి విశ్వాసం కొన్ని చోట్లే ఉంటుంది, వాళ్ళకి ఏదైనా సరే అక్కడికే వెళ్ళాలనుకుంటారు, మేబీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మహామహులు వేల వేల కోట్లు ఆస్తున్న వాళ్ళు కూడా ఒక రోగం బారిన పడి చనిపోయారు అనే విషయం తెలిస్తే, అంటే వయసు అయిపోయాక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన ఏజ్ కూడా మెడికల్కి సహకరించకపోవడం వల్ల మెడిసిన్స్కి కొంచెం అటో ఇటో ఏదో అయి చనిపోయారు. సరే విషయం ఇప్పుడు వయసులోనే ఉంది, ఆమె వయసులో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంది సర్వైవ్ అయ్యారు. క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు చాలా మంది, యువరాజ్ సింగ్ కానివ్వండి, మమతా మోహన్ దాస్ గారు, ఎంతమంది, నెక్స్ట్ మన శంకర్ దాదా హీరోయిన్, అందరూ కూడా మోస్ట్లీ. కాకపోతే ఏంటో మరి అంటే జనాలకి క్యాన్సర్ వచ్చింది అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, మనం ఎక్కువ కాలం మరి ఇంట్లో వాళ్ళకి ఇది ఇంట్లో వాళ్ళకి ఎందుకు మనము బరువు అవ్వాలి, ఆ కీమోథెరపీ ఇప్పుడు నన్ను బతికించడానికి వాళ్ళు లక్షలు లక్షలు పోసి అప్పు తెస్తారు, రేపు రోజు నేను చనిపోతాను, ఎట్లా విల్ ఫిక్స్, రేపు రోజు నేను చనిపోతాను, వాళ్ళు మళ్ళీ నా కోసం ఖర్చు పెట్టి వాళ్ళు రోడ్డున పడతారు, ఎందుకు వచ్చిన గొడవని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లా మహామహులు ఉండేసరికి ఇప్పుడు భవధర్ని మధ్యతరగతి కుటుంబాల్లో అలా జరిగిన అంటే చాలా మంది వాళ్ళు పాపం నిజంగా ఆ స్తోమత లేక అలా ఆలోచించచ్చేమో. కానీ దీనివల్ల మనం జనాలకు చెప్పాల్సింది ఏంటంటే, ఈవెన్ హైదరాబాద్లో కూడా అత్యాధునిక టెక్నాలజీస్తో క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఇక్కడే ఉంది, సూపర్ ఇన్స్టిట్యూట్ అది. నిజంగా చెప్పాలి అంటే బసవతారకు నాట్ బ్యాడ్, అది ఎంత ట్రస్ట్ అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్పిటల్ అది. ఇంకా ఉన్నాయి బోల్డ్ అని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు, హాస్పిటళ్ళు చాలా, నాట్ ఓన్లీ హైదరాబాద్, చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో, అంటే పేరుకున్న సిటీస్ అన్నిట్లోనూ ఉన్నాయి. వీళ్ళ స్తోమత ఉన్నా లేకున్నా ట్రస్ట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు రావడానికి కూడా ఖర్చులు లేవు వీళ్ళకి, అంటే జస్ట్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇలా ఉందండి పరిస్థితి అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి సేవలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అలాగని సెలబ్రిటీస్ ఎప్పుడైనా క్యాన్సర్ బారిన పడి చనిపోతే, అమ్మో అట్లాంటి వాళ్ళకే చనిపోయారు, అంత కోట్లు ఉన్నోళ్ళు, మనమెంత, మనం పెట్టుకోలేమేమో, అది బాగా ఖర్చుతో కూడుకుందని భయపడాల్సిన అవసరం కూడా లేదు. దీని ద్వారా అయితే అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.